నాన్న హ చెప్పరా కన్నా నాటగారా ఎక్కువ డబ్బులు ఉంటే యెసయ్యను ఎక్కువగా ప్రేమిస్తారా? అలా కాదు బిడ్డ. నాకు ఆయన గురించి చెప్తారా ప్లీజ్? అవునా సరే, చెప్తా విను. ఒంటే అయినా సూది రంధ్రములో నుండి వెళ్ళటం సులువే కాని నీవు ధనమును ప్రేమిస్తే యేసుని అనుసరించలేవు బిడ్డ. నీవు ధనమును ప్రేమిస్తే యేసుని అనుసరించలేవు బిడ్డ. డబ్బు బంగారం వద్దు యేసయ్యకు, ఆయన మన ప్రేమనే కోరుకున్నది. తిండి కోసం బాధ వద్దు అన్నాడు ఆయన, పిచ్చుక కంటే నువ్వు ఎంతో విలువైన దానివి ఆయనకు. ఒంటే అయినా సూది రంధ్రములో నుండి వెళ్ళటం సులువే కాని నీవు ధనమును ప్రేమిస్తే యేసుని అనుసరించలేవు బిడ్డ. ధనికుడికి యేసయ్య చెప్పెను, నీ ఆస్తి పేదలకిచ్చి నన్ను అనుసరించు అని. కానీ అతడు అది చెయ్యలేక వెనుదిరిగెను, సంపద విడవలేక పరలోకాన్ని కాదనుకొనెను. ఉంటే అయినా సూది రంధ్రములో నుండి వెళ్ళటం సులువే కాని నీవు ధనమును ప్రేమిస్తే యేసుని అనుసరించలేవు బిడ్డ. పిల్లల్ని ప్రేమించను, పేదలను ఆదుకోనెను. ధనాన్ని కాదు మనసును చూస్తాడు. ఎంత సంపద ఉన్నా తోటి వారి పట్ల ప్రేమ లేకపోతే యేసుని చేరలేరు, ఆయనను ప్రేమించలేరు. ఒంటే అయినా సూది రంధ్రములో నుండి వెళ్ళటం సులువే కాని నీవు ధనమును ప్రేమిస్తే యేసుని అనుసరించలేవు బిడ్డ. డబ్బు ఉన్నవాడు గొప్పవాడు కాదు, హృదయంలో యేసయ్య ఉన్నవారే గొప్పవారు. ప్రేమ క్షమ త్యాగమే ఆయన్ని చేరే మార్గం, వీటినే ఆయన నీ నుండి ఆశిస్తున్నది. ఒంటే అయినా సూది రంధ్రములో నుండి వెళ్ళటం సులువే కాని నీవు ధనమును ప్రేమిస్తే యేసుని అనుసరించలేవు బిడ్డ. ఆ దేవుని సేవకు ధనం అవసరం కాదు, పరిపూర్ణ ప్రేమలో ఉంది ప్రభురాజ్యం. నీవు చిన్న దానివైనను ఆయనపై నమ్మకంలో గొప్పదానివై యేసుని మార్గములో నడచి లోకానికి వెలుగులాగా మారు. ఉంటే అయినా సూది రంధ్రములో నుండి వెళ్ళటం సులువే కాని నీవు ధనమును ప్రేమిస్తే యేసుని అనుసరించలేవు బిడ్డ.